తెలంగాణ మొన్న మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన వ్యక్తిని 9 రోజుల నాటకీయ పరిణామాల తర్వాత మేము పోలీసులకు సరెండర్ చేశామని వాళ్ళ తండ్రి లేదు మేమే పట్టుకున్నాం అప్పా జంక్షన్ దగ్గర పట్టుకున్నామని పోలీసులు ఈ రెండింటి మధ్యన తెలంగాణ ప్రజలకు కానీ మీడియాకు కానీ ఎవరికి నిజమేందో తెలుస్తలేదు. కానీ ముఖం ఆహోబాహాలు అతను చేసినప్పుడు ఆయన యొక్క హైబ్రో శరీరం నేను యాజ్ ఏ ప్రకృతి ప్రేమికునిగా సహసిద్ధమైన 6వ తరం వైద్యునిగా నేను చెప్తున్నాను. ఆయన మోకబాలు కానీ బాడీ కానీ ఆయన బండి సంజయ్ కుమారుని లాగా లేడు. దానివల్లనే ప్రజలలో చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. అంటే కోర్టుకు పోయిన వ్యక్తిని మార్చడం అనేది పొరపాటు. ఇంతకుముందు చాలా విషయాల్లో ఒక యాక్సిడెంట్ జరిగిన విషయంలో కానీ వేరే మర్డర్ జరిగిన విషయంలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాజకీయ నాయకులు వాళ్ళకి సంబంధించిన ఎవరినో ఒకరిని ఇచ్చి ఆ పోస్ట్లో ఆ యొక్క ఖైదీగా జైల్లో పెట్టి వాళ్ళకి సంబంధించిన దాచిపెట్టడం అనేది పొరపాటు జరిగింది ఇంతకుముందు. దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణలో ప్రజలందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ జైల్లో ఉన్న వ్యక్తి ఎవరు, వీళ్ళు ఆడుతున్న నాటకాలు ఏంటంటే ఆయన అన్నం తింటలేడు, ఇడ్లీ తింటలేడు, పిడ్లీ తింటలేడు, అన్నం తింటలేడు, సున్నం తింటలేడు, నిద్ర పడతలేడు, రకరకాలన్నీ చెప్తున్నారు. కానీ ఆ వ్యక్తి ఎవరు, అది కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలారా, మీరందరూ ఈ యొక్క ప్రశ్నను తలెత్తండి. కావాలనుకుంటే మనందరం కలిసి చెర్లపల్లి జైలు పోయి అక్కడ ధర్నా చేద్దాం. ఆ వ్యక్తిని చూపెట్టాలని మీడియా ముఖంగా ప్రశ్నిద్దాం. ఎందుకంటే అతను కనుక బండి సంజయ్ కుమారుడు కాకుంటే చాలా విషయంలో పెద్ద ఎత్తున భయంకరమైన ప్రజా ఆగ్రహం వెళ్తుంది. కారణం ఏంటంటే కోర్టులను మేనేజ్ చేసి, పోలీసులను మేనేజ్ చేసి, ప్రజల్ని మభ్యపెట్టి, మీడియాని మభ్యపెట్టి జరుగుతున్న ఈ తతంకమని ప్రజలలో చెప్పలేని ఆక్రోశం జరుగుతుంది. దానివల్ల హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేస్తున్న నాటకం ఆడుతున్న బీజేపీ బండి సంజయ్ మీద ఆక్రోశం వస్తుందని, ఈ కోర్టు న్యాయ వ్యవస్థని గట్రా నమ్మకం పోతుందనే భయం వాళ్ళకున్నది. కావాలంటే దీని మీద నేను డిమాండ్ చేస్తున్నా మా పార్టీ తరఫున, మీరు వెంటనే ఆ వ్యక్తి ఎవరో ఆయన ముఖంతో సహా ఓపెన్గా మీడియా ముందు తీసుకొచ్చి చూపెట్టాలని మేము కోరుతున్నాం. ఆయన కావాలని కూడా ఆయన వాయిస్ ఇట్లా బయటికి ఇవ్వాలని, అప్పుడే తెలంగాణ ప్రజలు నమ్ముతారని తెలంగాణ ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.